వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పొదలకూరు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బిరదవోలు మహేంద్ర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాలని తమ నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని విమర్శించే అర్హత తనకుందా అంటూ పొదలకూరు ఎస్సీసెల్ అధ్యక్షుడు కొంగి వెంకటరమణయ్య తిరుపతి పార్లమెంటు సెల్ కార్యదర్శి అలుపూరు శ్రీనివాసులు హెచ్చరించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పొదలకూరు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మహేంద్ర స్థాయికి మించి మాట్లాడడం సరికాదని అన్నారు. తాను మాజీ మంత్రి కాకాని ఇంట్లో కేవలం రబ్బరు స్టాంపు లాంటివాడేనని తెలిపారు. తమ నాయకుడు సోమిరెడ్డిని విమర్శిస్తే ఊరుకునేదే లేదని హితవు పలికారు. సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ మెసేజ్లు పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు. తీరు మార్చుకోవాలని, లేదంటే ఖబర్దార్ మహేంద్ర అంటూ హెచ్చరించారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు కలగట్ల సందీప్ మాట్లాడుతూ మాజీ మంత్రి కాకానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సర్వేపల్లిని సర్వనాశనం చేశారని, అక్రమ లేఅవుట్లు, తెల్లరాయి, ఇసుక, గ్రావెల్ మాఫియా అవతారమెత్తారని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలవటంతో జీర్ణించుకోలేక మా నాయకుడు సోమిరెడ్డిపై దళిత నాయకులచే తీవ్ర విమర్శలు చేయడం సరికాదన్నారు. దళితుల మధ్య చిచ్చు రేపించే విమర్శలు ఆపాలని హితవు పలికారు. మాజీ కాకానికి రాని మెజార్టీ తమ నాయకుడు సోమిరెడ్డికి రావడంతో ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో మీడియా సమావేశాలు పెట్టి సోమిరెడ్డి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సర్వేపల్లి ప్రజలు ఇక కాకాని నమ్మే ప్రసక్తి లేదన్నారు. సోమిరెడ్డిని విమర్శించిన కింది స్థాయి నాయకులచే రెచ్చగొట్టే విధంగా చేసిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాకాని దళిత ప్రజాప్రతినిధులు సోదరుల మధ్య చిచ్చు పెట్టడం హీనమైన చర్యగా భావిస్తున్నట్లు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు పల్లల శ్రీనివాసులు, గుండాల వెంకటరమణయ్య, మాముడూరు ఆనంద్, తోకల పార్థసారథి, బొడ్డు గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ మాజీ ఎంపీపీ మరియు మాజీ జడ్పీటీసీ సభ్యుడు మహేంద్ర బిరదవోలు మహేంద్ర గారు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని విమర్శించారు. ఆయన ఏదో తప్పులు చేశాడని, ఆయన ఏదో అవినీతి చేశాడని, లేదా ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడాడు. కనీసం అతను ఎంపీపీగా ఉన్నప్పుడు కానీ, అతను జడ్పీటీసీగా ఉన్నప్పుడు కానీ అతను ఒక రబ్బర్ స్టాంపు లాగే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఉపయోగపడ్డాడే కానీ వేరేగా ఇంకేం ఉపయోగపడలే. అతను ఎంపీపీగా ఉండి జడ్పీటీసీగా ఉండి కనీసం ఏ గ్రామంలో ఏ పని చేశాడు, ఏ గ్రామంలో ఏ అభివృద్ధి చేశాడు కానీ చెప్పలేని పరిస్థితి అతనిది. అతనికి ఏం తెలుసు సోమిరెడ్డి గారిని విమర్శించడం? అదేమనంటే మీరు తిన్నారో వెళ్తున్నారో రకరకాలు మాట్లాడుతున్నారు. ఎవరు తినింది ఎవరు తినంది మొత్తం లెక్క తేలుతుంది. మా నాయకుడు తేలుస్తాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అందరి కథ తేలుస్తాడు. ఎందుకంటే ఇతను మహేంద్ర గారు అసలు వాళ్ళ కాకాని గోవర్ధన్ ఇంట్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎవరు ఇంటికి వస్తున్నారా, ఎవరు తినిపోతున్నారా, ఎవరు తినకుండా పోతున్నారా, ఎవరు కాఫీలు తాగారా, కాఫీలు తాగలేదా, దీనికే పనికి వస్తాడు. అంతేగాని ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఎంపీపీగా ఉండి జడ్పీటీసీగా ఉండి ఏం వెలగబెట్టల పొదలకూరు మండలంలో ఏ గ్రామంలో కూడా ఇంతవరకు అతను చేసిన పని ఏమీ లేదు. రబ్బర్ స్టాంప్ అంతే. కాబట్టి మా నాయకుడిని విమర్శిస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. వైసీపీ నాయకులకి అందరికీ చెప్తున్నాం, మా నాయకుడిని కానీ విమర్శిస్తే మాత్రం చాలా సివియర్గా ఉంటుంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈరోజు పొదలకూరు మండలంలో జరిగే అవినీతి, ప్రతి అవినీతిని, అది పొలాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, అన్నిటినీ ఒక తాటి మీద తీసుకొస్తున్నాడు. అవినీతి ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో మొత్తం తీస్తాడు. ఎన్ఆర్ఈజీఎస్లో జరిగే అవినీతి కూడా ఈరోజు డబ్బులు వైసీపీ ప్రభుత్వం ఎన్ఆర్ చేసి పనికి వెళ్తున్నారు. పోయారు అసలు కరోనా పనికి పోయారా? పనికి పోలే. పనికి పోకుండా ఏను ముద్రలు లేపించుకోవడం, వాళ్ళకి 500, 1000 రూపాయలు ఇవ్వడం, వాళ్ళకి ఆ డబ్బులు వసూలు చేసుకోవడం. అలాగే ఎన్ఆర్జీఎస్లో జరిగింది. మొత్తం లెక్క బయటికి తీస్తామో, తీసి దాన్ని నిరూపిస్తామో, నిరూపించిన రోజు ఎవరు ఎక్కడ ఉంటారో, జైల్లో ఉంటారో లేకపోతే ఇంకో దగ్గర ఉంటారో, పారిపోతారో కూడా ఇప్పటికే కొంతమంది పారిపోతామనే టాక్ వినిపిస్తుంది పొదలకూరులో. కాబట్టి ఖబర్దార్ మహేంద్ర, మీరు
మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీ అవినీతి చిట్టా తొందరలోనే బయటపడతాం. మీరు ఏ అభివృద్ధి చేశారు పొదలకూరు మండలానికి రండి, చూసుకుందాం. ఒకరోజు కూర్చుందాం రండి. నువ్వు ఎంపీపీగా ఉన్నప్పుడు చేసావా, నువ్వు జడ్పీటీసీగా ఉన్నప్పుడు చేసావా, మీ కాకాని గౌడ్రెడ్డి మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశాడు? మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 4 కోట్ల చిల్లరతో వాటర్ ప్లాంట్ పెట్టిస్తే ఆ వాటర్ ప్లాంట్ పెట్టి కనీసం తాగే నీళ్ళు లేకుండా చేశారు. ఇప్పటికి కూడా అట్లాగే ఉంది. కానీ మా నాయకుడు ఈరోజు దాన్ని తొందరలో దాన్ని పునరుద్ధరిస్తారు. అలాగే గండేపల్లి కాలువ ఒకటి పెట్టారు. ఆ కాలువ మేము చేస్తామంటే దాన్ని కోర్టుకు పోయి ఆపించేశారు. ఈరోజు ఆ బండే కాలువ పల్లె కాలువ జరిగి